ఇది చారు, ఇది అన్నము, ఇది మినపొడియాలు. మినప చాలా రుచిగా ఉంటాయి, చాలా బాగుంటుంది. పాత రోజులు తినేవారు ఈ వడియాలు. ఇప్పుడు ఎవరు తింటలేదు, ఈ వడియాలు ఎవరు తింటలేదు, ఎవరు చేస్తుంది. ఈ పాత వడియాలు బాగుంటాయి, చాలా రుచిగా ఉంటాయి ఈ వడియాలు అన్నీ. చాలా బాగుంటుంది. అన్నం తింటున్నాను, నేను భోజనం చేస్తున్నాను. చూడండి, నా పేరు నాగేశ్వరరావు. నా పేరు భోజనం చేస్తాను చూడండి. నేను భోజనం చేసి కూడా చాలా రుచి ఉంటుంది. మా ఆవిడ ఎలా ఉండేది రుచి, చాలా రుచి, చాలా వండర్ఫుల్. చక్కగా చేస్తుంది, చాలా చాలా రుచిగా ఉంది. చాలు సూపర్. ఇలా చాలు ఎప్పుడు తినలేదు నేను, అంత బాగుంది చాలు చేసింది. చాలా ఇక మినిపడి తింటున్న ఎలా ఉందో చూస్తాను. వా సూపర్, చక్కగా ఉంది, చాలా బాగుంది. ఉడియాలు ఎవరు తినలేరు. ఈ కొత్తగా ఇవి పాత రోజు ఉడియాలు ఇవన్నీ చాలా రుచిగా ఉంటాయి ఇవి. ఇదో వా చాలా బాగుంది, చాలా రుచిగా ఉన్నది, చాలా సూపర్. మినపడితే సూపర్. ఈ మినపడి పులుసు కూడా పెడతారు, చాలా రుచిగా ఉంటుంది. తింటే వదలదు, అంత బాగుంటుంది. ఎంతాలు వేసుకుని ఇవిడే ఈ మినపడిలు వేసుకుని పులుసులాగా వేసుకుని చాలా సూపర్గా ఉంటుంది. నా ఛానల్ నచ్చితే షేర్ చేయండి, బెల్ కొట్టండి. చాలా బాగుంది, చాలా ఇంకా రుచిగా ఉంది, చాలా చాలా బాగుంది. ఎప్పుడైనా అనుకుంటే మినపడి పులుసు పెట్టుకుని చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. ఓ రోజు చేసి నెక్స్ట్ టైం ఎలా చేయాలో ఏంటంటే నేను చెప్తాను, మీరు చూడండి ఒకసారి. ఎలా చేయాలి ఏంటి, మినపడి ఎలా చేయాలి, ఎలా పులుసు పెట్టాలో ఏంటో అనేది మీకు చూపిస్తాను. మీరు చేయండి, ఇలా చాలా బాగుంటుంది. పూర్వ రోజులు మా నాన్నమ్మ పెట్టేది ఇవన్నీ. మా నాన్నమ్మ ఇంటికి మినపడాలు సూపర్గా పెట్టేది, నత్తలేసి పెట్టేది. మా ఎప్పుడు ఫ్రై చేసి అది ఫ్రై చేస్తే పులుసు ఇంకా సూపర్గా ఉంటుంది. నత్తలేసి పులుసు పెడతారు, చాలా సూపర్గా ఉంటుంది. రసం చూపిస్తాను నాకు, ఇది ఎలా చేస్తారు ఏంటి, ఇది ఎలా మినపళ్ళు చేస్తారు, కూర ఎలా చేస్తారు ఏంటో మీకు చూపిస్తాను. నెక్స్ట్ వీడియో చూపిస్తాను, చూడండి.
వా యూజ్ అవుతుంది. సూపర్ ఉంది, చాలా బాగుంది. ఆగేసుకున్నాను, చాలా బాగుంది. ఇది తాగుతున్నాను. అంత వేసుకున్నాను, ఇంకేమీ లేదు. అంత వడియాలన్నీ వేసుకున్నాను నేను. మినపొడియాలు కూర చాలా రుచి ఉంది, చాలా బాగుంది. భోజనం తినేసాను, అయిపోయింది. చాలా బాగుంది. మినపొడియాల కూర చాలా రుచి ఉంది, చాలా బాగుంది. చక్కగా రుచి. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కొత్త ఫుడ్తో వస్తాను. కొత్త ఫుడ్తో వస్తాను.